నీ టైం బాలేదంటే చిన్నోడు మాణిక్యవేలు రాయలతో మాట్లాడు. కోసం మనం ఎందుకు సార్ తెలుగు వాళ్ళం, మన హిందువులం సార్, మనం అల్లూరి వారసులం సార్, మనం ఎందుకు సార్ కొట్టుకోవడం సార్? బొగడా బైబిల్లో మీ అమ్మా నాన్న పేరు లేకపోయినా నాకు ఫోన్ చేసి చెప్పండి. నీ టైం మరీ బాగపోతే వాళ్ళన్న ముత్తువేలు రాయలతో మాట్లాడు. అన్ని మతాలు సమానం, అన్ని మతాలు సమానం అని మాట్లాడటం చాలా బాగుంటుంది, కానీ అన్ని మతాలు సమానం కాదండి. నేను ఒక మాట లేకుండా చెబుతాను. ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా సరే ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన వాడిని నెగ్గాడు అంటున్నారు, కానీ ఒక్క ఓటు తక్కువ వచ్చిన వాడిని నెగ్గాడు అంటలేదు కదా. మరి 130 కోట్ల జనం ఉన్న దేశంలో 100 కోట్ల జనాభా ఉన్న హిందూ మతమే పెద్ద మతం అవుతుంది కదండి. అన్ని మతాలు సమానమైన ఎలా అంటారండి? హిందూ మతమే గొప్ప, హిందూ మతమే ఎక్కువ, సందేహమే లేదు. నీ టైం అస్సలా బాగోపోతే పెద్దన్న కాటమరాయుడితో మాట్లాడు. అందుకే నిజానికి దీనికి హిందూ మతము కాదు దీని పేరు. ఎక్కడ ఎప్పుడు ఎవరు వాడినా అది పొరపాటు. దీని పేరు హిందూ మతము కానే కాదు, సనాతన ధర్మము. సనాతనము అంటే ఎప్పుడు ప్రారంభమో ఎవ్వరికీ తెలియనిది.